హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ మనసు. ఈ వీడియో అయితే దీపావళి రోజు షూట్ చేసిన వీడియో అండి. ఇది వీడియో అప్లోడ్ చేద్దామా వద్దా అన్నట్టుగా చేశాను. ఆ రోజు ఈవినింగ్ పూజ, దీపాలు, ఇంకా వీడియో అయితే అంతగా తీయలేదండి, కొద్దిగానే తీసాను వీడియో అయితే. గత 2-3 సంవత్సరాల నుంచి వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుందండి. ఎందుకంటే వీడియోస్ కోసమే అన్నట్టుగా ఏమి ఎక్కువగా పువ్వులు, లైటింగ్, దీపాలు అంతా డెకరేషన్ అది ఏమీ ఉండదు. మేము ఇంట్లో సింపుల్గా ఎలా అయితే చేసుకుంటామో అదే నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. నైవేద్యానికి సేమియా ఇంకా గారెలు అమ్మ చేసిందండి. అవే నేను తీసుకొచ్చి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాను. అమ్మ వాళ్ళకి మాకు కలిపి అమ్మే గారెలుని సేమియా చేసేసింది అనమాట. నేనైతే ఇలా దీపాలు పెట్టుకుని దేవుడి దగ్గర లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని కుంకుమ పూజ అది చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మా పిల్లలు గుమ్మంలో చిన్న రంగు ముగ్గు వేసుకుని ఆ ముగ్గుకి దీపాలతో డెకరేట్ చేసుకుని ఫొటోస్ అవి తీసుకుని క్రాకర్స్ వెలిగించుకున్నారండి. ఇలా దీపాలు కూడా పెట్టుకున్నారు చక్కగా మా పిల్లలిద్దరూ కలిసి. తర్వాత వచ్చేసి మగవాళ్ళందరూ కలిసి డ్యూటీలు కొడుతున్నారండి. ఆడవాళ్ళు అయితే డ్యూటీలు కొట్టకూడదని అంటారు. పిల్లలు సరదా కదా అని చెప్పి మా మేనకోడళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు కదా, వాళ్ళతో కూడా సరదాగా గోకర్లు ఇచ్చి డ్యూటీలు కొట్టించామన్నమాట. చిన్నప్పుడు మేము కూడా అలాగే కొట్టేవాళ్ళము. ఆడవాళ్ళు కొట్టకూడదని అంటారు. ఇక్కడైతే దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి ఇది పెద్దలకి దారి చూపించినట్టు అని చెప్పి చెప్తారనమాట. ఇది ఏంటంటే మా ఇంట్లో పూజ చేసుకుని దీపాలు పెట్టేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మగవాళ్ళందరూ కలిసి డ్యూటీలు కొట్టుకున్నారనమాట. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మళ్ళీ వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత అందరూ కలిసి అక్కడ అరిటాకులు వేసుకుని భోజనాలు చేసాము. ఇదివరకు నేను ముందు 2 సంవత్సరాలు పెట్టిన వీడియోస్లో అయితే క్లియర్గా ఉంటుందండి. ఇప్పుడైతే వీడియో అది క్లియర్గా ఏమీ తీయలేదన్నమాట. ఉండే కొలది నేను ఎందుకనో ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీడియోస్. పిల్లలు కూడా అంతగా వీడియోస్ తీయట్లేదు, నేను వీడియోస్ తీయట్లేదు. వీడియో తీసినంతట్లో కొద్దిగా అయితే అప్లోడ్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మేము చేసుకున్న దీపావళి పండుగ. వీడియో నచ్చినట్లయితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.